కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలనేటువంటి జీవోలు తీసుకొచ్చింది. 4,900 ఉన్నదాన్ని 8,400, 6,200 ఉన్నదాన్ని 10,900. ఇట్లా గత కాంగ్రెస్ పరిపాలనలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు పెంచుకుంటూ వచ్చింది. ఇక మన పోయినటువంటి నియంత గారు ఆయన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ₹1,00,000 ఉన్న ముఖ్యమంత్రి జీతం 4,10,000 చేస్తుంది. ఎమ్మెల్యేల జీతాలు పెంచారు. ఏమైనా పెరుగుదల ఉందంటే వీటిలో పెరుగుదల కనిపిస్తా ఉంది. ఈ ఏజెన్సీ వ్యవస్థ గురించి మన అందరికంటే కూడా మీరు ఒకసారి కేసీఆర్ గారిని తెలుసుకుంటేనే బాగుంది. ఆయన తెలిసిన ఏజెన్సీ విషయానికి ఎవరు నిలవయి. ఎందుకంటే దుబాయ్ ఏజెంట్ దగ్గర నుంచి ఆయనే కదా, అక్కడి నుంచి ఆయనకు చాలా అనుభవాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చేసేది. సరే, ఇది మరి ఎవరు ముందుకు పడి తీసుకొచ్చారో మీ అధ్యక్షుడు పులైన తర్వాత మీకు ప్రాబ్లం ఉండకపోవచ్చు. పులి లక్ష్మి ఆయన పేరే పులి లక్ష్మి. 19 మంది ఉన్నారు. అందరూ పులే మీదికున్న తర్వాత ఇది ఆగది. వాస్తవానికి కూడా డిమాండ్లు కూడా పెద్దగా ఈ డిమాండ్లే కనిపిస్తలేవి. అడుగుతున్నటువంటి డిమాండ్ ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి పే స్కేల్ రూపంలో ప్రతి ఉద్యోగికి జీతం ఇవ్వాలి. దీంతో ఏ కాల భారం పడతలేదు సర్కార్ మీద. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డు మంజూరు చేయాలి. 6,000 స్కీమ్ పెంచులు అదనంగా పెట్టేసారు. అది ఇంప్లిమెంట్ అయితేనే ఉన్నది. బిస్వాల్ కమిటీ సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ కల్పించాలి. అన్ని శాఖలలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల జీతాలు, ఏరియర్స్, పిఎఫ్ బకాయిలు చెల్లించాలి. అన్ని శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. గత పాలకం కూడా చాలా సార్లు పెట్టింది అంశాలని. ఇవి అన్ని చేయాలని చేయలే. కేసీఆర్ కరోనా వస్తే జీతంతో కూడిన వేతనం తీసుకొని పనడాల, కానీ మనకైతే అన్ని శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఏమి కాదు. ఉద్యోగి సర్వీస్ లో మరణించిన లేదా రిటైర్ అయిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే మెల్లగా ఏం రాసుకొచ్చారంటే ఇది రెగ్యులరైజ్ దాకా రాసుకొచ్చారు మెల్లగా. ఇక్కడ ఏమేమి ఉందంటే వ్యవస్థ దీంతో జరిగే కథ చెప్తారు. ఇప్పుడే నేను పెద్దలు చెప్తా ఉన్నాను, ఏదో పోతా ఉంది. ఇది ఎప్పుడో ఏజెన్సీ బాబు వెళ్తుంది. ఇది ఈ ఆటం బాబు ఇప్పుడు కాకుండా ఇంకా 5 ఏళ్ల కన్నా వెళ్తుందని చెప్తూనే ఉన్నాను పెద్ద మనిషికి. ఏజెన్సీలను రద్దు చేయాలి. ఈ ఏజెన్సీలను ఎవరికి ఆలేనా? ఏజెన్సీ కేసీఆర్ ని రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏజెన్సీ రద్దు చేసి ఉంటుంది. అయితే ఈ ఏజెన్సీలు రద్దు చేసిన తర్వాత వెంటనే ప్రభుత్వ ఖజానా నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు నెలలో 1 తారీఖు వచ్చినట్టు చూడాలనేది డిమాండ్. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఎట్లాగో ఇది ఇస్తుంది కాబట్టి మాకు టైం స్కేల్ అమలు చేయాలని నెక్స్ట్ డిమాండ్ ఉంటుంది. అదే కాదు, టైం స్కేల్ అమలు చేయాలనేది రెండోది. టైం స్కేల్ అయిన తర్వాత ఎట్లాగో వాళ్ళకి మాకు సమానం ఇస్తున్నప్పుడు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు గుర్తిస్తారు అనేది మూడోది. జరగబోయే పరిణామం ఇదే, అవునా కాదా? కొంతమంది చెప్పారు కానీ నేను చెప్తున్నా ఓపెన్. జరిగే కథ ఇదే. ఇది అయిన తర్వాత కోర్టుకు పోతుంది పంచాయతీ. ఎట్లా పోతుంది కోర్టు కంటే అప్పుడు చెప్తున్నా నేను, ఇంకో 5-10 ఏళ్ళు జరిగే చెప్తున్నా. ఇప్పుడే కోర్టుకు ఏమంటారంటే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, మాకు టైం స్కేల్ ఇస్తా ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సిన పనంతా మేము చేస్తా ఉన్నాం, కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం న్యాయబద్ధమైందని మీరు కోర్టుకు పోగానే అటుకేం ప్రభుత్వం దిగుతుంది. దిగేమంటది రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఈ ఉద్యోగాలకు వచ్చారు కాబట్టి ఇది కుదరదని వాళ్ళు వాదిస్తారు. ఇదే అవుతుంది. కాబట్టి ఒక 5-6 నుంచి 10 సంవత్సరాల వరకు ఏ పంచాయతీ లేకుండా ఇంట్లో ఉన్న డిమాండ్ అన్నీ అమలు చేయొచ్చు. ఈ అసలు పంచాయతీ 10 ఏళ్ల తర్వాత ఉన్నది. కాబట్టి
నాకు అర్థమైతేనే ఉంది చూస్తుంటే యాడిపోతుంది దీన్ని. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఏజెన్సీ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గమైన వ్యవస్థ, చాలా దుర్మార్గమైన వ్యవస్థ. ఆ వ్యవస్థని ఖతం చేయాలి. దానికోసం ఏజెన్సీ వ్యవస్థను ఖతం చేస్తే వట్టిగా ఏ కాల పైసా ఖర్చు లేకుండా 5,000 రూపాయల జీతం వేస్తుందంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎట్లుంటది? కోడలు కొడుకుందంట అంటే అతను వద్దాం కదా, మీకు పైసలే పడతలేదు మీద భారం అంటే దాన్ని అంటారు కదా. కాబట్టి నాకు తెలిసి ఇది పెద్ద డిమాండ్ కాదు, పెద్ద విషయం కూడా కాదు.